వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి పరకామణిలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. పరకామణిలో ఉద్యోగి రవికుమార్ 200 కోట్ల విలువైన విదేశీ ఆస్తుల్ని చోరీ చేశారన్నారు. హుండీ నుంచి నగదు దొంగిలిస్తూ 2023 ఏప్రిల్లోనే రవికుమార్ పట్టుబడ్డారని, ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ కూడా చేశారన్నారు. అయితే కొందరు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీసులు నిందితుడిని వదిలేశారని ఆక్షేపించారు. పరకామణిలో అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిగ్గు తేల్చాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకునింది కాకుండా శ్రీవారి ఖజానాన్ని దోచుకున్న వ్యక్తులను కూడా ఉద్దేశపూర్వకంగా కాపాడిందని చెప్పి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. నీకు ఏ అధికారం ఉందని, ఏ హోదాతో నీ మనుషులు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో సాక్షాత్తు శ్రీవారు భక్తులు సమర్పించినటువంటి కానుకలు పరకామణి ద్వారా లెక్కించే ప్రక్రియ తిరుమలలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. అలాంటి పరకామణిలో రవి అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా అక్రమాలకు పాల్పడుతూ విలువైన వస్తువులతో పాటు డాలర్లని, పౌండ్స్ని, విదేశీ కరెన్సీల్ని దొంగలిస్తూ బయటికి తీసుకొని వస్తున్నటువంటి సందర్భంలో 2023లో 4వ నెల అప్పుడున్నటువంటి టీటీడీ విజిలెన్స్ అధికారులు రవికుమార్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ తప్పు జరిగింది, ఈయనతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఒక వ్యక్తే ఇంత భారీ ఎత్తున టీటీడీ పరకామణిలో దొంగతనం చేసే అవకాశం లేదు. ఎందుకంటే సీసీ కెమెరాలు ఉంటాయి, విజిలెన్స్ అధికారులు ఉంటారు, పూర్తి నిఘా ఉంటుంది. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అధికారులు పరకామణిలో అబ్జర్వేషన్ ఉంటుంది. ఇంత పగడ్బందీ వ్యవస్థ జరుగుతున్నప్పటికీ ఇంత భారీ ఎత్తులో ఏ విధంగా ఒక వ్యక్తి టీటీడీ లాంటి దేవస్థానం నుంచి, పరకామణి నుంచి ఇంత భారీ ఎత్తున దొంగతనం చేశాడో మాకైతే అర్థం కావట్లేదు. టీటీడీ విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో మిత్రులారా, రవి అనే వ్యక్తి సెక్యూరిటీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. అతని దగ్గర 72,000 రూపాయలు విదేశీ కరెన్సీ అంటే డాలర్లు, US డాలర్లు, $100 మేము పట్టుకున్నామని చెప్పి రాశాడు. సంతోషం, పట్టుకున్నావయ్యా. కానీ దాని వెనకాల అదే విజిలెన్స్ ఆఫీసర్ నివేదికలో అండర్ ద ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ ద పోలీస్ హీ ఎఫెక్టెడ్ కాంప్రమైజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఇన్ దిస్ కేస్. పోలీస్ శాఖ నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసుని కాంప్రమైజ్ చేసుకున్నాడు. ఎవరు చేయమన్నాడయ్యా? ఎవరు ఆ పోలీస్ అధికారి? ఎవరు చెప్పారు నీకు కాంప్రమైజ్ అవ్వని? ఏ తమా చేస్తున్నారా? చెట్టు కింద పంచాయతీ చేసినట్టు, పెదరాయుడు పంచాయతీ చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానంలో పంచాయతీ చేస్తారయ్యా మీరు? ఇండియన్ పోలీస్ సర్వీస్ పొలిటికల్ సర్వీస్గా మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీ మీద ఒత్తిడి తెచ్చి కాంప్రమైజ్ అవ్వమని చెప్పినటువంటి పోలీస్ అధికారి ఎవరు? అదే అధికారి దీంట్లో రాస్తూ ఇట్ ఈస్ నాట్ నోన్ యాజ్ టు వై ద పోలీస్ ఎక్స్గ్రేటెడ్ ప్రెజర్ అపాన్ ద టీటీడీ AVSO. ఎందుకు ఇంత ఒత్తిడి పెట్టాడో ఆయనకి అర్థం కాలేదంట, ఈ రిపోర్ట్ రాసిన ఆయనకి. దీంట్లో ఆ రోజు ప్రభుత్వంలో పెద్దలు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు అందరూ కలిసి ఈ రవికుమార్ విషయంలో, ఈ రవికుమార్ కాంప్రమైజ్ విషయంలో అందరూ ఒత్తిడి చేశారని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి నాకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత వారి దగ్గర నుంచి దాదాపు ఈ వెనక ఉన్నటువంటి అపార్ట్మెంట్లో, ఈ పసుపర్తి అపార్ట్మెంట్లో 14 అపార్ట్మెంట్లు మిత్రులారా టీటీడీకి రాయించుకున్నారు. 7 ప్రాపర్టీస్. దీంట్లో వాళ్ళే మెన్షన్ చేశారు టు సెవరల్ crores of rupees వారు గిఫ్టెడ్ అంట. కోట్లాది రూపాయలు. ఇది కాకుండా చెన్నైలో కూడా రాసుకున్నారు మిత్రులారా, చెన్నైలో కూడా ఆస్తులు రాయించుకున్నారు. అసలు ఏం జరిగింది టీటీడీలో? ఇంత దోపిడీ జరిగితే, ఇంత దారుణాలు జరిగితే ఎందుకు అప్పుడున్నట్టు ప్రభుత్వం కానీ, అప్పుడున్నట్టు టీటీడీ అధికారులు కానీ, అప్పుడున్నట్టు బోర్డు కానీ నిద్రపోయారని అడుగుతున్నా. నిన్న తిరుమలలో టీటీడీ ఈఓ గారికి, చైర్మన్ గారికి నేను అఫీషియల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇన్పార్షియల్ ఎంక్వైరీ, ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలి అని మిత్రులారా. ఒక ఎంక్వైరీ కమిషన్ ద్వారా దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దీని వెనకాల నుండి వ్యక్తులు, శక్తులు, పాత్రదారులు, సూత్రధారులు, వాటాదారులు, ముఖ్యంగా వాటాదారులు, ఎవరెవరికి ఎంతెంత వాటా పోయింది, ఎవరెవరికి ఎన్నెన్ని కోట్లు పోయిందో పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఇంకా ఒక ప్రత్యేక బృందంతో విచారణ జరిపించాలి. దీని మీద కూడా ఒక
క్లీన్ రిపోర్ట్ వస్తుంది. రాబో రోజుల్లో దీని మీద పూర్తి ఆధారాలతో మా ప్రభుత్వం దోషుల్ని శిక్షించి శ్రీవారి భక్తుల ముందు నిలబెడతామని చెప్పి నేను ఒక శ్రీవారి భక్తుడిగా శ్రీవారి భక్తుల్ని హామీ ఇస్తున్నా.